జస్ట్ చూస్తుండగానే కేవలం 5 నిమిషాలు రీఛార్జ్ చేస్తే చాలు 400 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించే కార్ వచ్చేసింది. ప్రస్తుతం అది వరల్డ్ స్టాండర్డ్స్ అని భావించే టెస్లా కారుకు కూడా భీకరమైనటువంటి పోటీ ఇస్తూ దుమ్ము లేపేస్తోంది. దాని పేరే BYD కార్. ఇది డ్రాగన్ కంట్రీ చైనాకు చెందిన కార్. BYD అంటే బిల్డ్ యువర్ డ్రీమ్స్ కు షార్ట్ ఫామ్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈవీ కార్ సేల్స్ విషయంలో సంచలనం సృష్టిస్తోంది BYD. ఈవీ టెక్నాలజీ విషయంలో చరిత్ర సృష్టించింది. దీని బ్యాటరీ సిస్టమ్ మరే ఈవీ కారుకు లేని విధంగా అభివృద్ధి చేయడంతో కేవలం 5 నిమిషాల్లో ఎక్కడైనా సరే రీఛార్జ్ అవుతుంది. ఎక్కడ ఆగకుండా 400 కిలోమీటర్ల దూరం హ్యాపీగా ప్రయాణం చేస్తుంది. నమ్మబుద్ధి కావడం లేదు కదూ. కానీ ఇది సాధ్యమే అంటోంది చైనాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు BYD. జస్ట్ 5 minutes లోనే ఎలక్ట్రిక్ కార్ను ఫుల్ ఛార్జ్ చేసే సరికొత్త అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ వ్యవస్థను కనుగొన్నట్లు చైనా దిగ్గజ కంపెనీ BYD ప్రకటించింది. ఛార్జింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తేవడంతో ప్రత్యర్థి కంపెనీలను తన వెనక ఫాలో చేసేలా చేసింది BYD. మరో కీలక విషయం ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఈ కంపెనీ దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏర్పాటు కాబోతోంది. ఎస్, $10 బిలియన్ పెట్టుబడులతో రాబోయే కొద్ది కాలంలోనే హైదరాబాద్ కు సమీపంలో BYD ప్లాంట్ ఏర్పాటు కాబోతోందన్న వార్త ఇప్పుడు దేశంలో ఇతర రాష్ట్రాలకు జలస్ కలిగిస్తోందంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఇప్పటికే పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కియా కార్ల కంపెనీ ఏర్పాటై అద్భుతమైన కార్ల తయారీ ఊపందుకుంటోంది. ఇప్పుడు మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో BYD కార్ల కంపెనీ రానుందన్న వార్త ఆ రాష్ట్ర ప్రజలకు ఆనందం కలిగిస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎలన్ మస్క్ కంపెనీ అయిన టెస్లా కారుకు BYD గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పుడు BYD తన కంపెనీని తెలంగాణలో ఏర్పాటు చేస్తే గనక పోటీ కోసం టెస్లా కంపెనీ కూడా తమ ప్లాంట్ను తెలంగాణలో ఏర్పాటు చేసే ఛాన్స్ లేకపోలేదంటున్నారు విపులులు. నిజానికి BYD కారుకు అంత డిమాండ్ ఉందంటే కారణం దశాబ్దాలుగా ఈవీ రంగంలో అది చేస్తున్న కృషి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ కోసం సరికొత్త వ్యవస్థను ఆవిష్కరించిన BYDని ఇప్పుడు మన దేశంలోని మహీంద్రా కూడా ఫాలో చేస్తోంది. BYD సిస్టమ్ మాదిరిగానే రేజర్ బ్లేడ్ బ్యాటరీ ప్లేస్మెంట్ ఏర్పాటు చేసిందని సమాచారం. అయితే కేవలం 5 నిమిషాల్లోనే కారును ఫుల్ ఛార్జ్ చేయడం మాత్రం BYDకి మాత్రమే సాధ్యం. మరో ఈవీ కారు దరిదాపుల్లో కూడా లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విశేషం. సాధారణ కారులో పెట్రోల్ లేదంటే డీజిల్ ట్యాంకును నింపుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఎలక్ట్రిక్ కార్ను ఛార్జ్ చేయడానికి కూడా ఇకపై అంతకంటే తక్కువ సమయమే కొత్త బ్యాటరీల ద్వారా పడుతుందని కంపెనీ చెప్తోంది. ఈ నెల అంటే మార్చి 17న చైనాలోని పెన్జెన్లో తన ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమంలో BYD తన సూపర్ ఈ ప్లాట్ఫామ్ ను ఆవిష్కరించింది. BYD చైర్మన్ వాంగ్ చువున్ ఫు ఈ సాంకేతికతపై విశ్వాసం వ్యక్తం చేశారు. గ్యాస్ ట్యాంక్ నింపినంత వేగంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ ను అందించడమే మా లక్ష్యం అని ఆయన అంటున్నారు. నిజానికి ఇన్నాళ్లు ఈవీ వాహనాలకు ఛార్జింగ్ చేయడం ఎలా అన్నదే పెద్ద ఆటంకంగా ఉంటూ వచ్చింది. కార్లు ఇతర వాహనాలు తయారు చేసినంత వేగంగా దేశవ్యాప్తంగా ఛార్జింగ్ సెంటర్లు డెవలప్ కాకపోవడంతో సమస్య ఏర్పడింది. ఇప్పుడు BYD ఆవిష్కరించిన అద్భుతమైన సాంకేతికతతో ఈవీల ప్రధాన సమస్యల్లో ఒకటైన ఛార్జింగ్ సమస్యను పరిష్కరించగలదని పరిశ్రమ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది సాంప్రదాయక పెట్రోల్ లేదంటే డీజిల్తో నడిచే కార్ల సౌలభ్యంతో సమానంగా ఈవీలను తీసుకురాగలదు. మార్కెట్లో వాటి స్థానాన్ని బలోపేతం చేయడం కూడా జరుగుతుంది. BYD ఆవిష్కరించిన అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఓ గేమ్ చేంజర్ కానుందనడంలో సందేహమే లేదు. ఇది నేడు అందుబాటులో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన ఛార్జింగ్ సిస్టముల్లో ఒకటిగా తప్పకుండా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఉన్న టెక్నాలజీతో పోలిస్తే ఛార్జింగ్ వేగంలో తేడా స్పష్టంగా ఉంది. ఉదాహరణకు టెస్లా సూపర్ చార్జర్ 15 నిమిషాల ఛార్జ్తో గరిష్టంగా 275 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అయితే తాజా మెర్సిడెస్ బెంజ్ CLA ఎలక్ట్రిక్ సెడాన్ కేవలం 10 నిమిషాల ఛార్జింగ్తో 325 కిలోమీటర్లను సాధిస్తోంది. ఇన్నాళ్ళు ఇవే తమదైన ఘనతను చాటుకున్నాయి. కానీ వాటికి విరుద్ధంగా BYD కొత్త సాంకేతికత ప్రస్తుత ఛార్జింగ్ వ్యవస్థల్ని మించిపోయింది. ఈ సాంకేతికత విస్తృతంగా అందుబాటులోకి వస్తే దీర్ఘ ఛార్జింగ్ సమయాల గురించి వినియోగదారుల ఆందోళనకు పరిష్కారం దొరికినట్టే. ఈవీల సేల్స్ పెరిగేందుకు ఈ పరిణామం తోడ్పడే అవకాశం ఉంది. సుదూర ప్రయాణాల్లో ఇకపై నిరభ్యంతరంగా జనం ఈవీలను ఉపయోగిస్తారని కంపెనీ చెప్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ నుంచి ఈ రకమైన వినూత్న ఛార్జింగ్ టెక్నాలజీతో హార్న్ ఎల్ సెడాన్, టాంగ్ ఎల్ SUV అనే కొత్త మోడళ్లను విడుదల చేసింది BYD.
వీటి ద్వారా మార్కెట్లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వాహనాలు ప్రీ ఆర్డర్కు అందుబాటులో ఉన్నాయి. చైనా అంతటా 4,000 కంటే ఎక్కువ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించాలని BYD యోచిస్తోంది. BYD కొత్త టెక్నాలజీ సంప్రదాయ గ్యాస్ స్టేషన్లు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరుగుతోంది. అయితే వాటి సేల్స్ అంత వేగంగా మాత్రం పుంజుకోవడం లేదు. దానికి కారణం బ్యాటరీలే అనడంలో సందేహమే లేదు. అత్యంత ఖరీదైన బ్యాటరీల లైఫ్, ఛార్జింగ్ సౌకర్యాలు ఎక్కడ పడితే అక్కడ ఉండకపోవడం నిజంగానే అఫ్కోర్స్ సేల్స్ పై ప్రభావం చూపిస్తోంది. నిజానికి ఈవీ కార్ల వల్ల పర్యావరణ కాలుష్యం అనేది ఉండదు. పెట్రోల్, డీజిల్తో పోల్చితే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ దూరం ప్రయాణం చేయొచ్చు. అందుకే ఎలక్ట్రిక్ కార్లను కొనేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నా ఛార్జింగ్ పాయింట్లు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రాలేదు. ఛార్జ్ చేయడానికి కూడా చాలా సమయం పడుతోంది. ప్రస్తుతం డిమాండ్కు సరిపడే కన్నా ఎక్కువగా పెట్రోల్, ఈవీ కార్లు ఉత్పత్తి అవుతున్నాయి. జనం తప్పకుండా కొనేస్తారన్న అత్యాశ వాటిని వేర్ హౌజులు, యార్డుల్లో మగ్గిపోయేలా చేస్తోంది. దేశంలోని ప్రతి స్టాక్ యార్డుల్లో మిలమిలా మెరిసే లక్షలాది సీల్ కార్లు ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయి. యార్డుల్లో సైనికుల్లా క్రమ పద్ధతిలో వాటిని నిలబెట్టి అమ్మకాల కోసం ఎదురు చూస్తున్నాయి ఆయా కంపెనీలు. కానీ ఈ సైనికులు ఏ యుద్ధానికి ఇప్పట్లో కదిలేలా కనిపించడం లేదు. దేశంలోని ప్రతి పట్టణం, నగరంలోని కార్ల షోరూముల్లో వరుసగా నిలబడిన కార్లు నిశ్శబ్దంగా తమను కొనుక్కుపోయే కస్టమర్ల కోసం పాపం ఆశగా ఎదురు చూస్తున్నాయి. స్పష్టంగా చెప్పాలంటే భారత ఆటో పరిశ్రమ చాలా కాలంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటోంది. అది ఆర్థిక పరిస్థితికి సంబంధించింది. ఇంకా కొత్త మోడళ్లతో కంపెనీలు కార్ల విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ వాటిని కొనేందుకు కస్టమర్లు సిద్ధంగా లేరు. అప్పట్లో 4 ఏళ్ల క్రితం కరోనా సమయంలో కార్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. దానికి కారణం ఉంది. కానీ ఇప్పుడు కూడా అంతే సేల్స్ ఉంటాయని భావించిన కంపెనీలు టఫ్ కాంపిటీషన్, ఓవర్ ప్రొడక్షన్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విపరీతంగా కార్లు తయారు చేసి మార్కెట్లో వదిలేయడం ఎంత మాత్రం సమస్యకు పరిష్కారం కాదు, కాకపోగా సమస్యలకు కారణమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో BYD సరికొత్త బ్యాటరీ వ్యవస్థ ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పు అని చెప్పకనే చెప్పొచ్చంటున్నారు నిపుణులు. 5 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అయితే ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఇంకా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారని చెప్పారు. ప్రస్తుతం విద్యుత్ వాహన రంగాల్లో టెస్లా అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీ సూపర్ ఛార్జర్లతో 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 275 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా టెస్లా సూపర్ ఛార్జర్లు 65,000కు పైనే ఉన్నాయి. ప్రస్తుతం BYD కార్ అందుబాటు ధరలో జనానికి చేరితే గనక ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో మరో లెవెల్ పోటీ చేరుతుందంటున్నారు నిపుణులు.